హైదరాబాద్లో మైత్రివనంలో జరిగిన ఈ ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ప్రత్యక్షంగా సంఘటనా స్థలానికి చేరుకున్న తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. అండ్ ఎలా జరిగింది సార్, ఇప్పుడు ఏం చెప్పారు, ఎంతవరకు? అది షార్ట్ సర్క్యూట్ అయింది అంటున్నారు. ప్యానల్ బోర్డు ఉంది ఆ కాంప్లెక్స్ సంబంధించి. బట్ ఏం జరిగినా కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం బాధ్యత లేదు. అనేకమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. నేను గవర్నమెంట్ సూచన చేస్తున్నా, జాగ్రత్తలు తీసుకోండి. ప్రజల ప్రాణాలను కాపాడవలసినటువంటి ప్రభుత్వం జాగ్రత్తగా ఉండాలి. మిగతా రన్నింగ్లో ఉన్న ఈ కంపెనీలు కావచ్చు, మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉన్నారు, వారికి ఏ సలహా ఇస్తారు? వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ ఉన్నది, సమ్మర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు కూడా తీసుకునే ప్రికాషన్స్ మీరు తీసుకోండి. ప్రభుత్వం కూడా బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి తెలియదు. ఇక్కడ కేవలం ఈ సాఫ్ట్వేర్ అధికారులు, సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, మిగతా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువ మంది ఉంటారు, వారికి ఇంకేం చెప్తారు సార్? చెప్పింది. సో ఇక్కడ ఈ ఘటనకు సంబంధించి చేరుకునే మొత్తంగా చిరు వ్యాపారస్తులు కావచ్చు, మిగతా వారంతా మాత్రమే ఎక్కువగా ఉంటూ వెళ్తున్న పరిస్థితి ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఉంది అని చెప్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే వ్యాపారాలు రన్ చేస్తున్నారో వారు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి మైత్రివనం బిల్డింగ్ పైన కొన్ని కీలక సూచనలు తీసుకుంటూ బిల్డింగ్ రూపురేఖలు మార్చాలంటూ కూడా ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో ప్రశాంత్, RTV హైదరాబాద్ నుంచి. ఈరోజు ఏం జరిగింది ఇక్కడ లిఫ్ట్లో ఫస్ట్ అగ్ని ప్రమాదం జరిగిందండి. ఆ పొగంతా వ్యాపించి మీద స్కూల్ నడుస్తుంది, కాలేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి, అన్ని మెకానికల్ షాప్స్ ఉన్నాయి, అన్ని రిపేర్ సెంటర్లు ఉన్నాయి. ఎందుకంటే మనం ఒకటేని కాదు, ఒక 1000 షాప్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 1000 షాపులు కూడా బోర్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి. ఒక్కటి తగిలబడంటే అన్నీ తగిలబడుతుంటే గవర్నమెంట్ తొందర స్పందించి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన ఎవరో ఒకరు చెప్పి తొందర స్పందించి ఇక్కడ చర్య తీసుకున్నారు. కాబట్టి ఏం ప్రమాదం జరగదు, లేకుంటే చాలా ప్రమాదం జరుగుతుండే, ఇట్లా 1000 మంది చనిపోతుండే. దానికి సేఫ్టీ పర్పస్ కూడా లేదు. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ ఉన్నప్పుడు ఎంతో మందికి సేఫ్టీకి ఉపయోగపడి ఉండాలి. ఏదైనా ఇట్లా ఫైర్ జరిగినప్పుడు కూడా వాళ్ళకు ఒక ఎమర్జెన్సీ ద్వారం కూడా లేదు. దీనికి ఈ బిల్డింగ్ వాళ్ళను కఠినమైన శిక్షించి ఇట్లా జరగకుండా ముందు చర్యగా చూడాలని మా యొక్క మనవి. ఫైర్ యాక్సిడెంట్ ఏదో షార్ట్ సర్క్యూట్ జరిగిన 3rd ఫ్లోర్లో, నాకు అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. 3rd ఫ్లోర్లో అయిందని చెప్పారు. అయిపోయి ఇప్పుడు 1.5 hour అవుతుంది. ఏమంటారు, ఇంత ఇరుకు ప్లేస్లో ఇన్ని వేల షాపులు ఇక్కడ నడుస్తున్నాయి, దీనిపైన ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు, మీరేమంటారు? ఇక్కడ ప్రభుత్వం అంటే ఇక్కడ పరిస్థితి అలాగా పెరిగిపోయింది. ఒక బిల్డింగ్, ఒక ఫ్లాట్ ఉంటేనే దాన్ని 2-3 పార్ట్లుగా 2-3 ఆఫీసులకి ఇస్తున్నారు. జనాలు వచ్చేది ఎక్కువైపోయింది, చాలా క్రౌడ్ అయిపోయింది. ఇది కొన్ని కారణాలు ఉంది. దాంట్లో షార్ట్ సర్క్యూట్ అంటే వైరింగ్ ఇది సరిగా లేకపోవడం, దాన్ని సరిగా చేయకపోవడం, మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, ఇవన్నీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంది. సో ఇలాంటి మేజర్ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు కావచ్చు, మిగతా వాటికి కావచ్చు, ఎగ్జిట్ అనేది ఒకటి మాత్రమే ఉంది. సో దీనివల్లనే ఇంత జరుగుతుంది అంటున్నారు, దీనికి మీరేమంటారు? ఎగ్జిట్ కూడా మరి ప్రాబ్లమే ఉంది. వన్ ఒకే ఎగ్జిట్, మళ్ళీ ఇంకో పక్కనే రావాలా, చుట్టుకుని రావాలా, ఇవి ఇబ్బంది ఫీల్ అవుతున్నాం. దేర్ ఇస్ నో అదర్ వే. ఉన్న కన్స్ట్రక్షన్ కండిషన్స్ అలా ఉంది, దాన్ని బట్టి వాళ్ళు ఎవరేం చేయలేరు కదా. ఇక్కడ ఎలా ఉంటుంది ఈ షాపులు, ఒకవేళ రెంట్లోకి తీసుకుంటే ఎలా ఉంటుంది? సో ఏ విధంగా ఉంటుంది? రెంట్లో వెరీ కాస్ట్లీ. ఒక చిన్న రూమ్ 12x12 రూమే ఇస్తే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో 50,000-70,000 ఉంది రెంటు. అది పొజిషన్. మరి ఇప్పుడు కంజెషన్ పెరిగిపోయింది, డిమాండ్ ఎక్కువ ఉంది. ఇది ఫ్లోటింగ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇక్కడ, దాన్ని బట్టి క్రౌడ్ చాలా రావడం పోవడం. అది కానీ బిల్డింగ్ ఓనర్కి కానీ ప్రభుత్వానికి మీరేం చెప్తారు? ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటి, ఇది కంట్రోల్ చేయాలంటే ప్రభుత్వం వల్ల కూడా చేయటం అనేది కష్టం. బట్ వాళ్ళకు ఇన్స్పెక్టర్స్ పెట్టి ఒక్కో ఫ్లోర్లో, ఒక ఫ్లాట్లో ఒక్క ఆఫీసే ఉండాలా, ఒకటి మీద 2-3 ఉంటే పెనాల్టీ ఫేస్ చేస్తామని చీజ్ చేసి లైసెన్సులు చీజ్ చేయటమో, లేదు పెనాల్టీస్ వేయటమో, కేసు బుక్ చేయటమో, ఇవి స్ట్రిక్ట్గా ఏమైనా జరిగితే కొంతవరకు కంట్రోల్ అవును. ఎంతో మంది ఇక్కడ వ్యాపారానికి చేసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మైత్రివనం ఒక చిన్న చాలా పెద్ద అడ్డాగా ఉంది. ఇది ఒక చిన్న హబ్ అయిపోయింది, సాఫ్ట్వేర్ హబ్ అని చెప్పొచ్చు ఇది. మరి వారికి ఇది వాళ్ళకి ఏం చెప్తాం మనం, మళ్ళీ కంట్రోల్ చేసేది కొంచెం షాప్స్ లిమిటెడ్గా చేస్తే అందరికి అనుకూలంగా ఉంటుంది. బట్ ఒక ఫ్లాట్లోనే 3-4 ఆఫీసుల కింద ఇచ్చేసి ఉంటారు.
దానివల్ల క్రౌడ్ చాలా పెరిగిపోయి ఉంది. దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తే ఆటోమేటిక్గా రష్ తగ్గిపోతుంది. దట్ ఇస్ ద బెస్ట్ వే ఐ కెన్ సజెస్ట్. మంట ఆఫ్ చేసామని చెప్పారు, అదే జస్ట్ కనుక్కుందామని వచ్చాను అనమాట. మాది 4th ఫ్లోర్లో ఉందిలేండి, మా టెనెంట్స్కి ఇచ్చాము. అదే టీవీలో అంతా చూపిస్తుంటే అంత స్మోక్ అంతా నిండిపోయింది, అది ఇది అంటే కనుక్కుందామని వచ్చాము అంతే. అంటే ఇప్పుడంతా క్లియర్ అయిపోయిందా మీ షాపు? ఏమో క్లియర్ అయిపోయింది అన్నారు. మీ షాపు సేఫ్గా ఉందా అని అన్నారు. 4th ఫ్లోర్లో అండి, అది ప్రాబ్లం వచ్చేసి 1st ఫ్లోర్లో అన్నారు. చూడాలి పోయి. ఓకే సరే, మా వైపు నుంచి మేము ట్రైనింగ్, మా వైపు నుంచి మేము అవేర్నెస్ గవర్నమెంట్ పరంగా ఏజెన్సీస్ పరంగా అందరం మేము చేస్తాం. కానీ లోకల్ వాళ్ళతో రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఎన్ఓసి అడిగినప్పుడు మీరు వాస్తవంగా అక్కడ అవుతున్నది చెప్పండి. మీరు కనుక చేయలేకపోతే కొంచెం సమయం అడగండి, కానీ అది ఖచ్చితంగా చెయ్యండి. ఎందుకంటే ఫైర్ ప్రివెన్షన్ అనేది ఈ రోజున మనం చూస్తున్నాం ఎంత పెద్ద ప్రమాదం ఆగిందో. సో అది ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ, హైడ్రా కానీ, జిహెచ్ఎంసీ కానీ, పోలీస్ కానీ, ట్రాఫిక్ కానీ, అన్ని ఎమర్జెన్సీ సర్వీసెస్ క్షణాల్లో రెస్పాండ్ అయినాయి. ఎందుకంటే మాకు కూడా తెలుసు, ఇవి 40 ఏళ్ల క్రితం బిల్డింగ్ ఇది, దీంట్లో కేబులింగ్ పాతది, దీంట్లో స్ట్రక్చర్స్ పాతవి. కాబట్టి వీటిని వెంటనే స్పందించాలని ఏజెన్సీస్ కూడా తెలుసు, అందుకనే వెంటనే స్పందించారు. కానీ సామాన్య జనులు కూడా కొంచెం అవేర్నెస్, అలాగే ఫైర్ ప్రివెన్షన్ రూల్స్ని ఫాలో చేయడం, అలాగే ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా మాకు చెప్పి దాన్ని సాల్వ్ చేయడానికి మేము ఎన్నో ఏళ్లగా మేము అడుగుతున్నాం వీళ్ళని. ఇప్పుడు బోర్డ్స్ ఇష్యూ ఉంది, మీరు చూస్తున్నారు. అమీర్పేట అంటేనే ఆ ఫోటో అంటేనే ఎన్నో బోర్డులు, కోచింగ్ సెంటర్స్ అవన్నీ, అది మంచిది. మాకు దానికి మేము గర్వంగా ఫీల్ అవుతాం. మా అమీర్పేట్, మా సనత్ నగర్లో ఉంది. దీని గురించి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పిల్లలందరూ వచ్చి ఇక్కడ చదువుకుంటారు, కోచింగ్ తీసుకుంటారు, వెరీ గుడ్. కానీ ఈ బోర్డ్స్ ఎక్కడైతే అవుట్లెట్ అంటే గాలి పోయే చోట్లో అక్కడ పెట్టద్దు. ఇప్పుడు ఈ రోజున కూడా ప్రమాదం ఎందుకు ఎక్కువ సీరియస్ అయింది అంటే, అక్కడ పొగ నిండిపోయింది. ఆ ఫ్లోర్స్లో పొగ నిండిపోయి ఊపిరి ఆడలేదు ఒక 50 స్టూడెంట్స్కి. సో అది ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే అక్కడ బయట బాల్కనీని ఆపేస్తూ ఒక బోర్డు పెట్టడం జరిగింది. సో దాంట్లోంచి గాలి రాక వాళ్ళకి ఊపిరి రాలేదు. అది లేకపోయి ఉంటే అంత సీరియస్ అయ్యి ఉండేది కాదు. సో వాటిని వెంటనే ఎమర్జెన్సీలో వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. కానీ ఈ బోర్డులు పెట్టకండి, దీనికి ఒక సొల్యూషన్ వెంటనే అర్జెంటుగా కావాల్సిన అవసరం ఉంది. అలాగే లోపల ఏమన్నా డంప్ చేయడం జరిగిందా మేడం? ఖచ్చితంగా. ఇప్పుడు ఒక్క కార్నర్ కూడా వదిలేకుండా, అంటే చిన్న చిన్న ఏరియాస్ ఇవి, వాటిలో కూడాను పాత సామాన్లు అవన్నీ బాల్కనీస్లో నింపేసి, ఇప్పుడు బాల్కనీ అంటే రెస్క్యూ కోసం కానీ దేనికోసం కానీ అది యూస్ చేయలేకుండా ఉన్న పరిస్థితిలో ఉంది. అలాగే నేను చెప్పినట్టు విండోస్ బయట బ్యానర్స్ పెట్టేసి, సో మరి గాలి ఎక్కడి నుంచి రావాలి? ఈ పిల్లలేమో దాంట్లో డెన్స్గా అంటే ప్యాక్ అయిపోయి ఉంటారు. సో ఇది ఒక పెద్ద సీరియస్ ప్రాబ్లం. మేము అయితే ముందర నుంచి మేము ఫైట్ చేస్తున్నాం. ముందర ఒక అసమర్థత ఇక్కడున్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ నేతలు వాళ్ళు చూపించారు. ఈరోజు కూడాను ఇంత పెద్ద ఆపద ఉంటే వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతారు. మేము అడిగేది ఇదే, మీ ఆధ్వర్యంలోనే కదా ఇవన్నీ వచ్చినవి, మీ ఆధ్వర్యంలోనే కదా అమీర్పేట ఇంత ఎక్కువగా డెవలప్ అయిపోయి దాని రూల్స్ కూడా ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేసుకున్నారు. మరి ఎందుకు అప్లై ఆ టైంలో? వాళ్ళు చెయ్యని పనులన్నీ మేము చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకి అందరికంటే డేంజరస్ పార్ట్ ఏంటంటే, వాళ్ళు చేసిన అసమర్థత మూలంగా ఈ రోజున పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కానీ, కోచింగ్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఇది తప్పు, ఇది అవ్వకూడదు. కాబట్టి వెంటనే మేము వచ్చే నెల రోజుల్లో రంగనాథన్ గారు చెప్పినట్టు ఆ రూల్స్ ఫాలో మేము కూడా చేస్తాం, ప్రజలు కూడా చేస్తే బాగుంటుందని మా రిక్వెస్ట్. ఎందుకంటే వచ్చేది సమ్మర్ కాబట్టి, ఎండాకాలం వస్తుందంటేనే కొంచెం హైదరాబాద్లో మాత్రము కొంచెం భయపడుతూ బతకాల్సిన రోజులని చెప్పుకోవచ్చు. అటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇటు నాంపల్లి, ఇటు మెయిన్గా అమీర్పేట్. ఎందుకంటే చాలా చిన్న చిన్న ఇరుకు ప్లేస్లలో కూడా భవనాలు నిర్మించడంతో ప్రాబ్లం అవుతుంది. ఎలాంటి చర్యలు చేపట్టొచ్చు ప్రభుత్వం? ఖచ్చితంగా ఇప్పుడు ఎక్కడైతే అగ్నిమాపక దళాలు ఉంటాయో వాటిని అన్ని చోట్ల పొజిషన్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఇవాళ చూస్తుంటారు, మైత్రివనం బయటనే హైడ్రా ఒక యూనిట్ ఉంటుంది. ఎందుకంటే మాకు తెలుసు ఇక్కడ ఇది హై డెన్సిటీ, ఇక్కడ చాలామంది ఎక్కువ మంది ఉంటారు, వేలాది మంది ఉంటారు ఇక్కడ. అలాగే చిన్న ఏరియా కాబట్టి మీరు అన్నట్టు ఇరుకుగా ఉంటుంది, ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇక్కడ మొత్తం ఒక యూనిట్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే ప్రతి చోట చేస్తున్నాం, ఓల్డ్ సిటీలో కూడా అవుతుంది. కానీ అందరికంటే ఏంటంటే ప్రజలు విజిలెంట్గా ఉండాలి. ఉన్న ఫైర్ సేఫ్టీ ఇష్యూస్ మటుకు వాళ్ళు సొంతంగా కూడాను ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, దాన్ని ఏమైనా మార్చాలంటే మేము కూడా చేస్తాం. బట్ గవర్నమెంట్ పరంగా మీకు ఏం హెల్ప్ కావాలో మేము ఉన్నాం. మీకు ఎప్పుడు ఏ నిమిషం పొద్దున కానీ రాత్రి కానీ ఏ ప్రమాదం ఏ అనుమానం ఉన్నా కూడా మాకు చెప్పండి, మేము చేస్తాం. కానీ క్షేమంగా ఉండాలి. మీరు అన్నట్టు ఇప్పుడు సమ్మర్ వస్తుంది, క్షేమంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. సో ప్రజలకు కూడా నా విన్నపం, కొంచెం అలర్ట్గా ఉండండి, మాకు కూడా చెప్పండి, మాకు సేవ చేసే ఒక ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.
చూసాం కదా నందు, మరి ఇక్కడ అయితే మనం చూస్తూ ఉన్నాము హైదరాబాద్లో సెంటర్ పాయింట్ ఇది. ఈ సెంటర్ పాయింట్లో కూడా ప్రతి ఒక్క బిల్డింగ్ చూస్తూ ఉన్నాము. ఈ బిల్డింగ్లు ఎలా ఉన్నాయి మనకి అనేది కూడా, ఎందుకంటే చాలా ఇరుకిరుకుగా కూడా ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, అలాగే ఇక్కడ డేటా ఎంట్రీ సెంటర్లు కావచ్చు, అలాగే మొబైల్ సెంటర్లు కావచ్చు, చాలా వరకు కూడా అన్నీ ఇక్కడే ఉంటాయి. కాబట్టి మరి ఇక్కడ మొత్తం కూడా ఎంట్రీ పాయింట్లోనే మనం చూసాము, చాలా ఇరుకిరుకుగా కూడా మొత్తం ఉన్నాయి. మనకు పైన కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తానికి ఇక్కడ షాక్ సర్క్యూట్ అంటే స్విచ్ బోర్డు కేబుల్స్ది బోర్డు ఎక్కడైతే ఉందో ఆ బోర్డులో కూడా టెంపరేచర్ ఎక్కువ అవడం వల్ల కూడా కేబుల్ ఒకటి ఫెయిల్ అయిపోయి కూడా మొత్తము షాక్ సర్క్యూట్ సంభవించడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా కనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి ఇంతకు ముందే హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చి మొత్తం కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. అంటే ఏ కోణంలో కూడా మరి ఇక్కడ ఈ బిల్డింగ్లు ఏంటి, అసలు ఇంత ఈ వీటికి ఎలా ఉన్నాయి పర్మిషన్స్, ఇవన్నీ కూడా చూపించే ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇదే మొత్తము ఇక్కడ నుంచి మొత్తం కూడా సంభవించడం జరిగింది. అంతా కూడా మనకి తెలుస్తుంది, నల్లటి దట్టమైన పొగ కూడా అలుముకుంది. ఈ దట్టమైన పొగ కూడా అలుముకోవడం వల్ల కింది నుంచి మంట వ్యాపించడంతో ఫ్లోర్కి కూడా అంటుకోవడం జరిగింది. ఆ టైంలో ఇక్కడ మొత్తం కూడా మంటలు సంభవించిన సమయంలో దాదాపు 50 మంది, అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే 8 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఈ 8 మంది కాస్త సెకండ్ ఫ్లోర్లో దాదాపు అక్కడికి వచ్చేసరికి 30 మంది వరకు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం 50 మందికి పైగా, ఇగో ఇదంతా చూస్తున్నాము చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో లిఫ్ట్ భాగంలో కూడా ఈ కేబుల్స్ అన్నీ చూడండి ఎలా ఉన్నాయో. ఈ కేబుల్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ ఎటు నుంచి కూడా గాలి వచ్చే అసలు ప్లేసే లేదు, అవకాశం లేదు. ఎక్కడి నుంచి కొంచెం కూడా గాలి వ్యాపించే అవకాశమే లేకుండా పోయింది. ఈ సెంటర్లన్నీ చూస్తూ ఉన్నాం కదా. కాకపోతే ఇక్కడ చాలామంది కోచింగ్ నేర్చుకోవడానికి వస్తారు, కోచింగ్ నేర్పించడానికి వస్తారు, జాబ్ పర్పస్లో వస్తారు. దాదాపు 50 మంది స్టూడెంట్స్ ఉండడంతో ఇక్కడ చూస్తున్నాము, ఇది బాల్కనీ. ఈ బాల్కనీలో మొత్తం కూడా గ్రిల్స్, ఇవన్నీ ఇక్కడ మాత్రమే ఒక గ్రిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి చూస్తే కూడా అది కూడా చూపిద్దాము. ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా మనం ఈ సెకండ్ ఫ్లోర్ వరకు కూడా మంటలు వ్యాపించడంతో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మొత్తం రెస్క్యూ చేసి కూడా మరి కాపాడడం జరిగింది, రెస్క్యూ టీమ్ అంతా. అలాగే ఫైర్ ఇంజన్లు, అలాగే హైడ్రా బృందం అంతా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ది, ఈ సెకండ్ ఫ్లోర్లో కూడా మనం చూడొచ్చు మొత్తము ఇటు సైడ్ బాల్కనీ ఉంది, కానీ ఇక్కడ నుంచి ఎలాంటి ఓపెన్ ప్లేస్ లేదు మనకి. ఇక్కడ కూడా మొత్తం సెంటర్సే, అన్ని సెంటర్సే చూడండి. లోపలికి ఒక బూత్ బంగ్లా లాగా ఉంది, కనిపిస్తుందా? చాలా ఇరుకు ప్లేసెస్ ఇవన్నీ కూడా. ఇక్కడ కనుక ఒకవేళ ఫైర్ ఎక్కువైపోయి మంటలంతా ఇక్కడ వ్యాపించుంటే అసలు ఇక్కడ ఎవరిని కూడా కాపాడే అవైలబుల్ ఉండేది కాదేమో. ఇదంతా దట్టంగా పొగలే, ఇదంతా మసి కనబడుతూ ఉంది మనకి. దట్టంగా పొగలతోటి అలుముకోవడం వల్ల కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా బ్యాక్ సైడ్ నుంచి, అంటే ఈ బాల్కనీ నుంచి బయటికి పరిగెత్తడం కూడా జరిగింది. ఇక్కడ మీకు చూపిస్తాను బాల్కనీ కూడా. ఇదంతా కూడా ఈ బాల్కనీ నుంచి 50 మంది స్టూడెంట్స్ కూడా మొత్తము ఇక్కడ నుంచి పరుగులు తీసి అటు నుంచి కొంతమంది ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి కొంతమంది, రైట్ సైడ్ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి పరుగులు తీయడం జరిగింది. దాదాపు కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4 అంతస్తుల మేడ వరకు కూడా మొత్తం మంటలు వ్యాపించాయంటే ఎంత ఘోరమైన పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఎండాకాలం రాబోతుంది కాబట్టి ఈ సమ్మర్లో కూడా వచ్చే ఈ క్షణాలని మాత్రము దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటాము అని అంటున్నారు. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లే. ఎక్కడ కూడా ఇవన్నిట్లలో ఎక్కడ కూడా ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ మళ్ళీ సంభవిస్తే గనక సేఫ్టీ అనేది లేకుండా పోయింది అని కూడా తెలుస్తూ ఉంది. ఈ అమీర్పేట్ అంటేనే మొత్తం కోచింగ్ సెంటర్లకు పెట్టిన పేరు. కొన్ని వందల మంది, వేల మంది కూడా ఇక్కడ కోచింగ్ నేర్చుకోవడానికి వస్తారు. అలాగే ఇక్కడ మనకు థర్డ్ ఫ్లోర్ కూడా వెళ్దాము. థర్డ్ ఫ్లోర్లో కూడా ఎలాంటి అంటే మంటలు ఎంత లెక్కన వ్యాపించాయనేది కూడా తెలుస్తూ ఉంటుంది కదా. దాన్ని బట్టి ఇక మీద ఎక్కడైనా ఫైర్ సంభవించిందంటే అక్కడ ఉన్న ప్రజలైనా అప్రమత్తం అవుతారు. అప్రమత్తం అయ్యి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందరినీ కూడా సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ఆ సేఫ్గా బయటికి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఈ బిల్డింగ్కి సంబంధించి కూడా ఓనర్స్ ఎవరు లేరు, కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు. వాళ్ళని అడిగితే ఓనర్లకు తెలుసు ఇదంతా అని కూడా చెప్తూ ఉన్నారు. ఇగో చూడండి, ఇక్కడ నుంచి మొదలు పెడితే అక్కడ దాదాపు
మనకు ఆ చూపు కనుమేర తగిలేంత వరకు కూడా మొత్తము ఇన్స్టిట్యూట్లే, ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూట్లే. ఎక్కడి నుంచి ఇంకా దూకితే కిందికి తప్ప ఇంకెక్కడికి వాళ్ళకి అవకాశం లేదు. ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, ప్రమాదం నుంచి బయటపడాలి అంటే ఇది బిల్డింగ్ దూకి కిందికి దూకాలంటే ఇది ఎక్కి కిందికి దూకాలి, లేదా మెట్ల మార్గం. అంతకు మించి ఎక్కడి నుంచి ఎగ్జిట్ పోల్ లేదు, ఎక్కడి నుంచి ఎమర్జెన్సీది లేదు. కాబట్టే ఈరోజు పెద్ద ప్రమాదం తప్పిందనే అనుకోవాలి. వాస్తవంగా ఇక్కడ ఇంకా మెయిన్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడ సంభవించింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తానికి ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇప్పటికీ మొత్తం మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. మంటల్ని అదుపులోకి తీసుకురావడమే కాకుండా ఇక్కడికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, అలాగే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కానీ, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ వీళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా ఇక్కడే ఉన్నారు. ఉండి అందరినీ రెస్క్యూ చేసి కూడా వాళ్ళందరినీ కాపాడడం జరిగింది. ఏంటి అసలు ఇక్కడ ఎలా సంభవించింది అని చెప్పేసి ఉటావుటిన కూడా చాలామంది ఇక్కడికి పరిగెత్తుకొని రావడం కూడా జరిగింది. ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నారు, వచ్చి పరిశీలిస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి సంభవించింది ఈ అగ్ని ప్రమాదం అనే ఘటన పైన కూడా. ఇప్పుడు రంగనాథ్ గారు కూడా చెప్పారు, అసలు ఇలాంటి ఘటనల పట్ల ఖచ్చితంగా కూడా హైడ్రా ఎప్పుడు కూడా ఒక కన్నేసి ఉండడమే కాకుండా హైడ్రా బాధ్యత నెరవేరుస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఇక్కడ కూడా బిల్డింగ్ల పట్ల ఎలాంటి ఇక్కడ పర్మిషన్లు లేవు అంటే కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి తొలగించే ప్రయత్నం చేస్తాం, లేదా పర్మిషన్తోనే కట్టినట్లయితే, ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాయి ఇక్కడ కాబట్టి అందరికీ ఫెసిలిటీస్గా ఇక్కడ ఉన్నాయి కాబట్టి. ఎస్ నందు అదే చెప్పారు రంగనాథ్ అయితే, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. ప్రతి బిల్డింగ్ని అంగుళ మంగుళం వదలకుండా కూడా మేము నిఘా పెట్టి పరిశీలిస్తాము. ఖచ్చితంగా పరిశీలించి ఇక్కడ ఈ ఘటన జరిగింది కానీ ఇంకో చోట ఎలాంటి ఘటన జరగకుండా, ఎలాంటి ప్రమాదం సంభవించకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు వహిస్తాము అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇక మీదట వచ్చేది వేసవికాలం కాబట్టి వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా మేము అన్ని చర్యలు చేపడతాము. హైడ్రా తరఫు నుంచి, జిహెచ్ఎంసీ బృందం నుంచి కూడా అన్ని విధాలుగా కూడా చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ బిల్డింగ్లలో కూడా ఎమర్జెన్సీ అలాగే ఎగ్జిట్ పోల్లను కూడా నిర్మించే విధంగా, అలాగే ఫైర్ యాక్సిడెంట్లు జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పట్ల కూడా అందరికి అవేర్నెస్ కలిగించడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. అవి కూడా తొందరలోనే అమలు చేస్తాము అని చెప్పేసి కూడా రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. అదే కోణంలో మరి ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా ఎస్ నందు ఇప్పటి వరకు అయితే మరి ఇందాక కూడా చూసాము, ఇక్కడ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదము సంభవించలేదు, ఇది మొదటిసారి అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇది మొదటిసారి అయినప్పటికీ మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇది చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా ఇదే బోర్డు, కేబుల్స్ సంబంధించినటువంటి వైర్ ఇదంతా కూడా, ఇదంతా కేబుల్స్ చూసాం కదా ఎట్లా మాడి మసిపోకే అయిపోయాయో. ఇదంతా కూడా మొత్తము ఇక్కడే బ్లాస్ట్ అయినట్టుగా కూడా కనిపెట్టడం జరిగింది ఫైర్ సిబ్బంది కూడా. ఈ బోర్డు నుంచే మొత్తము షాక్ సర్క్యూట్ అయిపోయి ఇక్కడ నుంచే మొత్తం మంటలు సంభవించినట్టుగా కూడా గుర్తించడం జరిగింది. ఇక్కడ నుంచి మొత్తం పైనకి మొత్తం కూడా వ్యాప్తి చెందాయి మంటలన్నీ కూడా. దాదాపు 4th ఫ్లోర్ వరకు కూడా 4 అంతస్తుల వరకు కూడా మంటలు సంభవించడం అనేది మామూలు విషయం కాదు. మొత్తము మాడి మసి అయిపోయాయి, మొత్తం క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా. ఇదంతా కూడా అంటే ఇక్కడ ఈ బోర్డులో షాక్ సర్క్యూట్ జరగడం అనేది కూడా. ఇంకొకటి ఈడ మొత్తం కేబుల్ బోర్డు ఉంది. ఈ కేబుల్ బోర్డుకి మొత్తం కూడా ఎలాంటి సెక్యూరిటీ లేదు, ఎలాంటి గ్రిల్స్ లేవు, ఎలాంటి డోరు సేఫ్టీ లేదు. ఉట్టి ఇగో కింద కనిపిస్తుందా మనకి, ఇది ఒక అట్టముక్క, ఇది ఒక అట్టముక్క. కేవలము ఈ అట్టముక్కను మాత్రమే వీళ్ళు ఇక్కడ పెట్టడం కూడా జరిగింది అడ్డంగా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే మనకు కనిపిస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లోనే మొత్తంగా కూడా ఇక్కడ నుంచి ఎంత చిన్న గల్లీ ఉందో చూస్తున్నాం కదా. ఈ చిన్న గల్లీ ఎంట్రన్స్ ఇది. ఈ ఎంట్రన్స్ చిన్న గల్లీగా ఉండడం బట్టి కూడా ఎక్కువ ఇక్కడ గాలి వచ్చే అవకాశాలు కూడా లేవు. ఇక్కడ గాలి వచ్చే అవకాశాలు లేక కూడా చాలా అంటే చాలా ఇరుకుగా ఉండడం బట్టి కూడా మొత్తము మనం ఇంతసేపు అందులో ఉంటేనే చాలా చెమటలు ఇదవుతూ ఉన్నాయి. అలాంటిది గాలాడని ప్లేస్లో అంత పెద్ద బోర్డుని, కేబుల్ బోర్డుని పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అలాంటి బోర్డులు ఏర్పాటు చేసిన దగ్గరే ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనకు తెలుసు ఈ అమీర్పేట్ ప్లేస్ అంటే కూడా, ఈ అమీర్పేట్ ప్లేస్లో కూడా ఎన్నో మొబైల్ షాప్స్, ఎన్నో కేబుల్స్, మొబైల్స్ కావచ్చు,
కావచ్చు, ఇటు ల్యాప్టాప్కి సంబంధించినటువంటి కావచ్చు, మొత్తంగా కూడా అలాంటి షాప్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మరి ఒకవేళ ఈ మంటలుగా కనుక ఎక్కువైపోయి ఎక్కువ వ్యాపించునుంటే మొత్తం కూడా మొబైల్ షాప్స్ ఏవేవైతే ఉన్నాయో అవన్నిటికి కూడా అంటుకుని ఉంటే మరి మొబైల్లలో బ్యాటరీస్ ఉంటాయి, హై వోల్టేజ్ బ్యాటరీస్ ఉంటాయి, ల్యాప్టాప్స్ ఉంటాయి, రిపేర్కి ఇచ్చినటువంటి కావచ్చు, కొత్తవి కావచ్చు, అవన్నీ ఉంటాయి. అలాంటప్పుడు వీటికి మంటలు అంటుకుని ఉంటే పెద్ద బ్లాస్టింగే జరిగేది కదా. ఎంత పెద్ద ప్రమాదం సంభవించింది అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే చాలా వరకు ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇటు హైడ్రా కమిషనర్ కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా కొంతమంది స్పందిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాము, ప్రతి బిల్డింగ్ పైన నిఘా పెడతాను అని చెప్పేసి మరి హైడ్రా కమిషనర్ రంగనాథన్ అయితే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నిఘా పెట్టి ప్రతి బిల్డింగ్ పైన కూడా మేము సోదాలు నిర్వహిస్తాము. ఖచ్చితంగా ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని కనుక్కొని అవన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే ఒక్క దగ్గర అగ్ని ప్రమాదం సంభవించిందంటే ఆ అగ్నికి ఎంతో మంది ఆహుతవుతున్నారు. అలాంటిది ఇక్కడ వందలాది వేలాది మంది ఉంటారు జాబ్ పర్పస్లో కూడా. అలాంటిది ఆ వందలాది వేలాది మందికి ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పేసి వాళ్ళు మాటియడం కూడా జరిగింది. నందు మొత్తానికైతే ఇక్కడ మైత్రివనంలో ఇది రద్దీ ప్లేస్ కాబట్టి ఇక్కడ చాలామంది ఎంతో ఎడ్యుకేషన్ నేర్చుకునేది కాబట్టి, కొన్ని కోర్సులు నేర్చుకునేది కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్త వహించాలి అనే విధంగా కూడా మరి అధికారులు అయితే చేపడతాము చర్యలు అని చెప్తున్నారు. నందు ఈరోజు మైత్రివనం గ్రౌండ్ ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. బేసికల్గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ట్ ఏదైతే ఉందో డక్ట్లో కేబుల్స్ అవి వచ్చేటటువంటి వాటిల దగ్గర షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవడంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము, ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండడంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటి మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళటం. అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోపోవడంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావటం, బాల్కనీ అవి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది 10:50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది, హార్డ్లీ ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం. ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో, బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది. ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ 17 వాళ్ళు ఇమీడియట్గా రావటం, ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది. ఇంతేకాకుండా ఇంకా ఒక దాదాపు 20-30 మంది ఆ స్టేర్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసుకురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు. టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ఆ కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇట్లా మైత్రివనం ఈజ్ ఎ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇది దీంట్లో 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అదేది పనిచేయట్లేదు. ఆ హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హోస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అంటే అది యూసేజ్లో లేకపోవడంతో అది కూడా పెద్ద ఉపయోగంగా లేకుండా ఉండేది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం.
సో ఇప్పుడు దిస్ ఈజ్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఎవరినైతే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని, అండ్ ఎస్పెషలీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఉన్నటువంటి ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. ఎందుకు ఇప్పుడు వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు టీజీఎస్పీడీఎస్ఎల్ వాళ్ళతోటి కలిసి మళ్ళీ మేము మొదలెడతాము. బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా, ఎందుకంటే అన్ని అథారిటీసే చేయాలని కాదు, పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో ప్రిమైసెస్లో ఉన్నారో ఇక్కడ 100 మంది దీంట్లో ఉన్నారు. సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు, మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు, ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు. సో ఇవన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఫైర్ సేఫ్టీ నామ్స్ని జాగ్రత్తగా మనం పాటించాలని చెప్పి అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కువ నష్టం కాకుండా చూసిన అన్ని డిపార్ట్మెంట్స్కి, హైడ్రాకి, ఫైర్ డిపార్ట్మెంట్కి, పోలీస్కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ ఆ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇదొక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్, ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి, లెర్నింగ్కి ఇది ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్నీ ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారో, ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు. కానీ ఇప్పుడు మటుకు నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నామ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని, జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్, ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు ఆ రూల్స్ ఫాలో అయ్యేదాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడి ఉన్నాం అండగా. ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా వీఆర్ ఆల్వేస్ దేర్. థ్యాంక్ యూ. ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ సంబంధించి ప్రతిదీ కోచింగ్ సెంటర్స్, ప్రతి ఒక్కరు కూడా బోర్డులు ఏర్పాటు చేయడం, ఈరోజు జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి దట్టమైన పొగ రావడానికి కూడా కారణం ఈ చుట్టూ వెంటిలేషన్ లేకపోవడం, అది బయటికి పోకపోవడం వల్లే వీళ్ళంతా కూడా ఇబ్బంది పడ్డారు. సో వీటిపైన మీ చర్యలు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి మీరు ఏం మాట్లాడారు? మేము ఫైర్ సేఫ్టీ అదే ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళడానికి ఎక్కడ లేదు. అందరూ బోర్డ్స్ పెట్టము, ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ని అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు. ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు. అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు, ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు, బట్ టోటల్గా బ్లాక్ చేసి ఉందన్నమాట. ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తాయన్నమాట. సో అది బేసికల్గా ఇంట్లో ఉండాల్సి, ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా, డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా, కిటికీలు తీసేదానికి ఉన్నాయా, అది కూడా చాలా ఇంపార్టెంట్. స్మోక్ వస్తే అన్ని సందర్భాల్లో ఉత్తి ఫైర్ తోటే చనిపోవటం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సియా అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట.
సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం. ఆ టైంలో ఏమన్నా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి, బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టు అన్న తయారు చేస్తే కనుక కొంతవరకు, ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి మనకు చేస్తుంది. సో ఇమీడియట్గా ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూసారు, పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ వాళ్ళు, అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్గా దే హ్యావ్ యాక్టెడ్. దాంతో ఇంకా ఫర్దర్గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది. అంటే పర్మిషన్లు ఉన్నా కూడా బోర్డులు అనేవి చుట్టూ ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. మరి వాటికి సంబంధించి మీరు ఫర్దర్గా ఏ విధంగా నేను వీటికి పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్స్, ఇప్పుడు అదే చెప్పేది, ఫైర్ సేఫ్టీ నార్మ్స్ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టినారు. సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము. ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసనే. దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం. సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు, దానికి ఏం చేయాలి. సో నిన్న చూసాం మేము ఒక రెస్టారెంట్లో అయితే పంజగుట్టలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసారు. సో ఇమీడియట్గా బ్రోక్ ఓపెన్ దట్ స్టేర్స్ ఆల్సో అనమాట చేసాం. సో బట్ అన్నీ మేము చేసేది అవసరం లేదు. అక్కడ లోకల్గా ఉన్న బిల్డింగ్లో వాళ్ళు అన్నీ చేయాలి, ఈ జాగ్రత్తలు ఉండాలి. ఇంటనే రేపు ఏమన్నా అయినప్పుడు రిలేటెడ్ ఏరియాస్, ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి, ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి, దాంట్లో చూస్తే 100 మంది పైన ఉంటారు ఒక జస్ట్ ఒక బిల్డింగ్లో. నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కేప్ రూట్సే ఉండవు. చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొన్ని విజిట్ చేసాం. ఈ విధంగా ఇప్పుడు మైత్రివనం ఈజ్ ఆల్సో వన్ సచ్ ఫెసిలిటీ అన్నమాట. సో అందుకోసము ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ఉండాలి. దీని ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హైడ్రా, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీల్ అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్స్ కూడా సజెస్ట్ చేస్తాం. మరోసారి సిటీలో ఇక్కడ అమీర్పేటలో అనుకోకుండా యాక్సిడెంటల్గా ఫైర్ జరగడం అందరికి తెలిసిందే. ఇమీడియట్గా హైడ్రా పెద్దలు, కమిషనర్ సార్ ఇక్కడికి వాళ్ళ టీంతో రావడం, రెస్క్యూ చేయడం, ఇన్సిడెంట్ని పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం. సో హైడ్రా టీం అందరినీ అప్రిషియేట్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా ఫాలో కావాలని చెప్పి సార్ చెప్పడం జరుగుతుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.